స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను చూద్దాం. నెల్లూరు నుంచి కె పరమేశ్వరరావు గారు అడుగుతున్నారండి. అతి నిద్ర సమస్యతో బాధపడుతున్నాను. రాత్రంతా నిద్రపోయినా పగలు కూడా నిద్ర ముంచుకు వచ్చేస్తూ ఉంటుంది. బలవంతాన నిద్ర ఆపుకుంటే తలంతా తిరుగుతున్నట్లుగా ఉంటుంది. డాక్టర్ని సంప్రదిస్తే రక్తంలో షుగర్ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నాకు అతి నిద్ర తగ్గే మార్గం చెప్పండి అని రాశారు. పరమేశ్వరరావు గారు, దీన్ని ఎక్సెసివ్ డే టైమ్ స్లీప్ డిసార్డర్ అంటారండి. కారణాలు చాలా ఉంటుందండి దీనికి, కానీ చాలా కామన్గా వచ్చే కారణాల్లో స్లీప్ యాప్నియా అనే ఒక కండిషన్లో ఈ మాదిరి డే టైమ్ ఎక్సెస్ స్లీప్ వచ్చేదానికి ఉంటుంది. స్నోరింగ్ ఎక్కువ ఉన్నా కూడా ఈ పేషెంట్స్కి ఇట్లా ఉన్న వాళ్ళకి డే టైమ్ ఎక్సెస్ స్లీప్ వచ్చేదానికి ఉంటుంది. మీరు ఫస్ట్ ఒకసారి ఈఎన్టీ సర్జన్ దగ్గర ఎవాల్యుయేట్ చేయించండి. తర్వాత మీకు అక్కడ ఫెసిలిటీ ఉంటే ఒక స్లీప్ ల్యాబ్లో దాంట్లో కంప్లీట్గా పాలిసోమ్నోగ్రఫీ పెట్టి డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేస్తారు. అంటే ఆక్సిజన్ సాచురేషన్ ఎట్లవుతుంది స్లీప్ టైంలో అనేది, దాన్ని బట్టి ఒకసారి డయాగ్నోస్ ఏందనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలా. బ్లడ్ షుగర్ తక్కువ కావడం వల్ల కూడా కావచ్చు, కానీ వేరే కారణాల వల్ల కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్లీప్ యాప్నియాకి ఒకసారి సిప్యాప్ అని కూడా ఇస్తారు, తీసుకుంటే ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుందండి. ఒంగోలు నుంచి కవిత ఇలా అడుగుతున్నారండి. నాకు 28 ఏళ్లు. నా గర్భసంచిలో ఫైబ్రాయిడ్ తయారైంది. దీనికి హిస్టెక్టమీ చేయాలంటున్నారు. అయితే నాకు ఇప్పటికే 2 సిజేరియన్, ఒకసారి అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది. దీంతో నాకు నడుం నొప్పి వచ్చింది. ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనా? వేరే మార్గం ఏమైనా ఉందా చెప్పండి అని రాశారు. కవిత గారు, మీకు ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. మీకు ఫైబ్రాయిడ్ ద్వారా ఏదైనా సమస్య ఉందా లేదా అన్నది చెప్పలేదు. ఫైబ్రాయిడ్ అన్నది ఒక 50% మంది ఆడవాళ్ళల్లో ఉంటుందమ్మా. కానీ ఎప్పుడైతే అది సమస్య సృష్టిస్తుందో అప్పుడే దాన్ని తీయవలసిన అవసరం ఉంది. మీకు 28 ఏళ్లే, ఇప్పుడే గర్భాశయం తీయించుకోవాలన్నది మంచి పద్ధతి కాదు. మీకు 2 సార్లు సిజేరియన్ అయినా అపెండిసైటిస్ అయినా కూడా ఒట్టి ఫైబ్రాయిడ్ తీసే పద్ధతులు కూడా ఉన్నాయి. అది లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, మామూలు ఆపరేషన్ ద్వారా చేయొచ్చు. ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. మొటిమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు జీలకర్ర పొడిని కొద్దిగా నీరులో కలిపి పేస్టులా చేసి ఆ పేస్టును ముఖానికి పట్టించండి. తడి ఆరాక కడిగేయండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే మొటిమల తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.